ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము పరిచర్యకు అనేక మార్లు అన్యుల మధ్యలోకి వెళ్తూ ఉంటాం. దేవుడు కూడా బైబిల్లో ఒక మాట సెలవిచ్చారు, నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నాను అని. అనగా దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ప్రభువే స్వయంగా ఎందుకు మనల్ని అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లోకి పంపిస్తూ ఉన్నారు, ఎందుకు మనం ఆ ప్రాంతంలో ఉండవలసి వస్తుంది అని మనము అనుకోవచ్చు. కొన్నిసార్లు అనిపిస్తుంది, వీరి మధ్యలో నేను ఉండాల్సిన పనేంటి, అసలు వీరితో కలిసి ఎందుకు నేను చేయాలి అనిపిస్తుంది. దేవుడు అంటూ ఉన్నాడు కదా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవుడు అలాంటి వారి మధ్య మనల్ని పట్టి ఉన్నాడు అంటే, అలాంటి వారి మధ్య మనకు పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు అంటే, మనల్ని నశింప చేయాలని ఆయన ఉద్దేశం కాదు, ఆయన నామానికి ఘనత తెచ్చుకోవాలని ఆయన ఉద్దేశం. ఎందుకో తెలుసా? నీకు ఏ చిన్న కీడు జరిగినా, నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆయన అంటూ ఉన్నాడు కదా, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానమంట. నిన్ను జస్ట్ టచ్ చేస్తే ఆయన కనుగుడ్డును టచ్ చేసిన వానితో సమానమని దేవుడు ఎంచుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నిన్ను అత్యధికంగా ప్రేమించే దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచినా, నన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచినా మనము భయపడవలసిన అవసరత లేదు. మనల్ని ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. వారు జాగ్రత్తగా ఉండాలి, వారు భయపడాలి తప్పనిచ్చి అటువంటి మృగాలకి కానీ, అటువంటి వ్యర్థమైన వాటికి కానీ మనము ఎట్టి పరిస్థితిలో భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మనల్ని ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. మన పక్షాన ఆయనే యుద్ధము చేస్తాడు, ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయనే మనకు ధైర్యం ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకి వెన్నుదన్నుగా ఉండి ఆయన పరిచర్యను కొనసాగించుకుంటాడు.